హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారిని వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, వైసీపీ ఘోర ఓటమి తర్వాత అసలు ఎందుకు ఓడిపోయిందా అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు పోస్ట్ మార్టం చేయడం మొదలుపెట్టారు. ఎందుకు ఓడిపోయారు, కారణాలు ఏంటి అని చెప్పేసి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆ రోజు ఒక న్యూస్ అయితే చాలా వైరల్ అయిపోయింది. అంటే వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే ఆ మాత్రం పాతాళంలోకి తొక్కేయారా, ఆయన దగ్గర డ్రామాలు చేస్తే ఇటువంటి శిక్షలు తప్పవు అని చెప్పేసి చాలా విపరీతంగా ఆ రోజు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ అయితే వైరల్ అయింది. అంటే గత ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి గారి నిధులు కానివ్వండి వీటన్నిటిని కాజేసింది అన్న ఆరోపణలు కూడా మనం విన్నాం. అసలు ఏం జరిగింది మేడం? అంటే గత చరిత్ర తీసుకున్నాం మనం. ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే ఆయన హిందువులకు అందరికీ కూడా ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి వ్యక్తిని దగ్గర వీళ్ళు అంటే నీకు నమ్మకం లేకపోతే వెళ్ళకపోవచ్చు, తప్పు లేదు. నువ్వు వెళ్ళి అవమానిస్తున్నారు చూడండి, అది తప్పు అక్కడ. సో నువ్వు అక్కడ నమ్ముకొని వెళ్తున్నాను అనే దానికి ఒక డిక్లరేషన్ అక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. అంటే గతంలో సోనియా గాంధీ వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఇందిరాగాంధీ అలాంటి వాళ్ళే అక్కడ సంతకం పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా సంతకం పెట్టలేదు. ఇంకోటి, పట్టు వస్త్రాలు ఇస్తే స్వామివారికి దంపతులుగా ఇస్తారు, కానీ అది అక్కడ అట్లా జరగలేదు. సో ఒక్కడే ఇవ్వటమే కానివ్వండి, సో పురోహితులని కింద కూర్చోపెట్టి ఈయన పీట మీద కూర్చోవటమే కానివ్వండి, ఎత్తైన పీట మీద కూర్చోవటమే కానీ ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే అక్కడ జరిగే దానిలో ఇప్పుడు అక్కడ అన్ని మత ప్రచారం జరగటమే కానివ్వండి, అక్కడికి ఉద్యోగస్తులకు అందరికీ కూడా హిందువులే ఉండాలనేది ఒక కండిషన్ ఉంది ఎప్పటి నుంచో. అంటే టీటీడీకి సంబంధించిన ఒకవేళ తీసుకుంటే యూనివర్సిటీల దగ్గర నుంచి మెడికల్సే కానీ ఎక్కడైనా కూడా అది హిందువుల టెంపుల్ నుంచి వచ్చిన ఇది కాబట్టి, దేవుడి సొమ్ము కాబట్టి అక్కడ అందరూ కూడా హిందువులు ఉండాలనేది ఎప్పుడు గతంలో కూడా అలాంటివే ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నీ కూడా మార్పులు చేయటం సో జరిగింది. అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా అలాంటివి చేశారు. చేసిన దానికి ఆయన ఇది మనం చూసాం. తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అలాంటి పనే చేయటం. అంటే అన్ని మతస్థులందరినీ కూడా ఉద్యోగాలు పెట్టడం అక్కడ. అంటే ఇప్పుడు ఎవరి మతాచారం వాళ్ళది, ఎవరి పద్ధతులు వాళ్ళవి, అందరూ కలిసి ఉండొచ్చు, కలిసి ఉండాలి కూడా. కానీ ఎవరికి సంబంధించిన భక్తికి కానివ్వండి, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు వర్షన్ వాళ్ళకు ఉంటుంది. సో అలాంటప్పుడు అక్కడ క్రిస్టియన్ టెంపుల్కి వెళ్ళిపోయి హిందువులు ఎప్పుడు పూజ చేయరు. అంటే ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఉంటారు, తప్పనట్లేదు. అక్కడికి కూడా చర్చిలకు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి వాళ్ళకి కొంతమంది నమ్మకం అంటే మతం తీసుకోకపోయినా వెళ్తారు, వెళ్ళే వాళ్ళు ఉంటారు. అదేలాగా అంటే క్రిస్టియన్స్ అయితే ఇక్కడికి రారు, హిందువుల టెంపుల్కి అయితే రారు. అలాంటప్పుడు ఉద్యోగం కూడా చేయకూడదు. ఎందుకంటే అక్కడ ప్రతి భక్తుడు నమ్మకంతో దేవుడికి జరిగే కైంకర్యాలకే కానివ్వండి, ఆడ జరిగే సేవలకే కానీ వినియోగించుకోవాలి అనే దానికి నమ్మకంతో వేస్తాడు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే మొత్తం వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వటమే కానీ అలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. వాళ్ళకి నమ్మకమే లేనప్పుడు, దేవుడి మీద నమ్మకమే లేనప్పుడు అక్కడ ఆ వాతావరణం ఎలా ఉంటుంది? ఆ దైవభక్తి ఎప్పుడూ స్మరించుకునే ప్లేస్లో వాళ్ళకి నమ్మకం లేని మనుషుల్ని అక్కడ ఉద్యోగాల్లో పెడితే ఎలా ఉంటుంది పరిస్థితి? అవును. సో అది ఖచ్చితంగా నిజంగానే అక్కడికి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ వాతావరణం కూడా గతంలో ఉన్నట్టు మనకు ఆ వైబ్రేషన్స్ అనిపిస్తాయి. మనం టెంపుల్లోకి వెళ్ళినా వైబ్రేషన్ కనపడుతుంది. సో ఆ పర్యావరణంలో ఉన్నా కూడా, కొండపైన ఉన్నా కూడా ఆ వైబ్రేషన్ అనేది ఉంటుంది. కానీ ఆ కళే తప్పింది. ఈ గత 5 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే తిరుమలలో కళ తప్పటం జరిగింది. అంటే అక్కడ ఉన్న ఈవోలే కానివ్వండి, అంటే ట్రస్ట్ చైర్మన్ అయినా కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళకి నమ్మకం లేదు, దేవుడి మీద అక్కడ నమ్మకం లేదు. కానీ అక్కడ అన్నీ కాజేయటాలు, వాళ్ళు అది ఒక వ్యాపారం లాగా చూసారు. అక్కడ వాళ్ళు ఇప్పుడు భక్తితో అక్కడ సేవ చేయాలనే దానిలో చూడలేదు. ఒక టీటీడీ అంటేనే ఒక బిజినెస్ పరంగా, ఒక వ్యాపారం లాగా దానిలో కాజేసేయటమే కానివ్వండి, అన్ని రకాలుగా కాజేశారు. ప్రసాదాల్లో నాణ్యత లేదు. అక్కడ భక్తులు అన్నదానానికి ఇచ్చే డబ్బుల్లో కూడా అన్నదానం కూడా నాణ్యత లేని బియ్యమే కానివ్వండి, కూరగాయలే కానివ్వండి, అన్నీ ఫుడ్ సరిగా లేకపోవటమే కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతూనే వచ్చాయి. సరే, కైంకర్యాల్లో రేట్లు పెంచేయటం కానివ్వండి, లడ్డు ప్రసాదంలో వెయిట్ తగ్గించడమే కానివ్వండి, దానిలో రేటు పెంచడమే కానివ్వండి, ఇంకా మనం చూసాం పూజలకు అన్నిటికీ కూడా, తోమాలకు అన్ని వాటికి కూడా
రేట్లు పెంచుకుంటా వెళ్ళటమే కానివ్వండి, సామాన్యుడికి దర్శనం అనేది సామాన్యుడు కొన్ని పూజలు అంటే కొన్ని సేవలు చేసుకోవటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అంటే దానికి కూడా విపరీతమైన రేట్లు. వాళ్ళు డబ్బులు పెడితే రేపటికంటే ఈ రోజుకైనా కూడా దొరుకుతుంది, డబ్బులు పెడితే దొరుకుతాయి. సో అంతంత లక్షల్లో డబ్బులు కాజేయటమే కానివ్వండి, ఒక్కళ్ళు దర్శనానికి వెళ్తే 10,500 రూపాయలు ఇట్లాంటి టికెట్లు పెట్టడమే కానివ్వండి, ఇవన్నీ దేవుడి సొమ్ము దోచుకోవటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ఇంకా పైశాచిక ఆనందం ఏ రకంగా అనిపించిందంటే తిరుమల సెట్టే ఇంటి ముందు వేసుకోవటం జరిగింది. అవి వేసుకుని పెద్ద పెద్ద విగ్రహాలు అంటే కటౌట్స్ పెద్ద పెద్దవి పెట్టించి విగ్రహాలు లాంటివి పెట్టించి వాటి ముందు ఒక మహారాణి మహారాజులాగా వాళ్ళు అలాంటి సోఫాలు వేసుకొని ఆయన ముందు కూర్చోవటం, ఆ విగ్రహాలు అలా ఉంటే ఇట్లా సైడ్ కూర్చోవటం ఒక విధంగా ఉండేది. అది వాళ్ళ వెనకాల విగ్రహాలు ఉండటం, వాళ్ళు సెంటర్లో కూర్చోవటం. సో దేవుడి దగ్గరికి వెళ్ళలేని అంటే భారతీ గారైనా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళకుండా దేవుణ్ణి రప్పించుకోవటం. ఆవిడ గతంలో ఏ రోజు తిరుమల వెళ్ళలేదు, ఎప్పుడూ దర్శించుకోలేదు. కానీ ఇక్కడ ఆవిడ వెళ్ళదు కాబట్టి ఆవిడ ఇంటికే దేవుడు రావాలనుకోవటం. సో ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అంటే ఆంధ్రులే కాదు ఇండియా మొత్తానికి కూడా హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి ఆ కటాక్షం లేకపోతే ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఉదాహరణే మనం చూసాం ఈ రిజల్ట్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి నిర్ణయం అనేది అర్థమైంది. మనం రోజా పరిస్థితి కూడా తీసుకుంటే రోజా ఎంత దారుణాలు చేసింది. సో ఆవిడ దేవుడు దర్శనం అనేది ఎంత పొగరుతో మాట్లాడేది. యాక్చువల్లీ అయితే కొండపైన ప్రెస్ మీట్ పెట్టకూడదు, రాజకీయాల గురించి మాట్లాడకూడదు అక్కడ. ఆవిడ ఏ రోజైనా సరే ఆవిడ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టేది, ప్రెస్ వాళ్ళతో పార్టీ గురించి మాట్లాడేది. జగనన్న భారీ మెజార్టీతో గెలుస్తాడు, మళ్ళా సీఎం అవుతాడు, 30 ఏళ్ళ వరకు జగనన్నే సీఎం అని చెప్పి మాట్లాడటం విర్రవీగటం జరిగింది అక్కడ. కానీ ప్రజలందరికీ కూడా ఒక అవగాహన అనేది ఏంటి ఇట్లా మాట్లాడుతుంది, ఈవిడ ఒక హిందూగానే పుట్టింది, ఆవిడేమీ తెలియంది కాదు, వెంకటేశ్వర స్వామి శక్తి తెలియంది కాదు. అలా మాట్లాడటం ఒక తప్పు జరిగింది. ఇంకొకటి ఆవిడ తీసుకెళ్లే గెస్టుల దగ్గర డబ్బులు తీసుకొని విఐపి దర్శనాలు చేయించటం. సో ఆవిడ నెలకి ఒక 3-4 సార్లు దర్శనం చేసుకుంటుంది. ఆ 3-4 సార్లు జనాలను వేసుకొని వెళ్తుంది, 100 మందిని వేసుకెళ్తుంది. సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటమే కానీ ఇంక ఇట్లాంటివన్నీ కూడా ఆమె చేస్తా రావటం జరిగింది. సో కరెక్ట్గా ఆవిడ పరిస్థితి కూడా ఏ రకంగా అయింది. సో దాంతో ఆగుతుందా అని అంటే ఆగకపోవచ్చు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే దేవుడితో దగ్గర వాళ్ళు వాళ్ళ వేషాలు చూపిస్తే వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళు అనుకుంటే ఎవరిని కూడా దేవుడు క్షమించడు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సో అది ఆయన నమ్మకం ఉంటే ఆయన ఏ రోజు అక్కడ కాళ్ళు పెట్టి ఉండకూడదు. ఆయన పెట్టిన మూలన తిరుపతి పవిత్రమేమీ అవ్వలేదు, అపవిత్రమే అయింది. సో ఆయన అలాంటి ప్లేస్కి వెళ్ళి ఉండకూడదు. ఆయనకి నమ్మకం లేనప్పుడు నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళి అక్కడ దేవుణ్ణి దగ్గర ఉన్న భక్తులకే కానివ్వండి హిందువుల మనోభావాలు కూడా దెబ్బతినే విధంగా నడుచుకోవటం అనేది ఆ దేవుడు కూడా సహించలేకపోయాడు.